ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి బీజేపీ అగ్రనేతలతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాల లీడర్స్ కూడా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ వేడుకకి వచ్చారు. ఈ సందర్భంగా మోదీ, పవన్ మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీ అక్కడకు వచ్చిన అతిథులందరినీ ఆప్యాయంగా పలకరించారు. అయితే అందరికీ నమస్కారం చేస్తూ పలకరించిన ప్రధాని పవన్ కళ్యాణ్ను చూడగానే ఆప్యాయంగా కరచాలనం చేశారు. ఏమయ్యా, హిమాలయాలకు వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి అంటూ సరదాగా అడిగారు. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం ఏం చెప్పాలో తెలియక నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్, జన సైనికులు ఈ వీడియోని షేర్ చేస్తూ ఇది పవన్ కళ్యాణ్ రేంజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ కూడా ఈ వీడియోని తన ట్విట్టర్ హ్యాండిల్లో పంచుకున్నారు. స్థాయి, స్థానం అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పై తన ప్రత్యేక అభిమానాన్ని మోదీ చాటారు. అలానే మోదీ అంటే తనకు చాలా ఇష్టం, గౌరవం అంటూ పవన్ కూడా చెప్పారు. అయితే ఎస్కేఎన్ పెట్టిన ఈ ట్వీట్కి బన్నీ ఫ్యాన్స్, కొంతమంది నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ఎస్కేఎన్, మీ లాయల్టీ చూస్తుంటే ఒక్కోసారి భయం వేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి 2 పడవల మీద మీరు ప్రయాణం చేస్తున్నారు. మీరు చివరికి ఏ పడవలోకి వెళ్తారో తెలుసుకోవాలనుంది. అయితే ఒక పడవని మాత్రమే మీరు ఎంచుకోవాలి అనే పరిస్థితి మీకు రాకూడదని కోరుకుంటున్నాం. కానీ ఆ పడవల గమ్యం చూస్తే ఎప్పటికీ ఓ వైపు వెళ్ళవు అని అనిపిస్తుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. నిర్మాత ఎస్కేఎన్ అటు మెగా ఫ్యామిలీకి, ఇటు అల్లు కుటుంబానికి చాలా దగ్గరి మనిషి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బన్నీ అంటే ఎస్కేఎన్కి చాలా ఇష్టం, అలానే మెగా ఫ్యామిలీ కూడా. కానీ ప్రస్తుతం అల్లు వర్సెస్ మెగా వివాదం నడుస్తుండటంతో సోషల్ మీడియాలో ఎస్కేఎన్ లాంటి వాళ్ళకి కాస్త ఇబ్బంది అవుతుంది. మెగా ఫ్యామిలీని పొగిడితే బన్నీ ఫ్యాన్స్, అల్లు అర్జున్ గురించి పోస్ట్ చేస్తే మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.